హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 41. రాజ్‌ని చూసిన భూమి నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి, "ఈరోజు ఎందుకు ఆలస్యం అయ్యింది? నాకు చాలా బోర్ కొడుతుంది. రేపటి నుండి తొందరగా రండి" అని అంది. "నా కోసం ఇలా నువ్వు ఎదురు చూస్తాను అంటే ప్రతిరోజు తొందరగా వస్తాను" అని తన నుదుటి మీద ముద్దు పెట్టి, "నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వెళ్ళి కూర్చో" అని గదికి వెళ్ళాడు. తన వెనకే భూమి వెళ్ళి తన కోసం బట్టలు తీసిపెట్టింది. ఫ్రెష్ అయ్యి వచ్చిన రాజు బెడ్ మీద బట్టలు చూసి, "ఇది ఎప్పటినుండి స్వీటీ?" భూమి, "ఇప్పటి నుండే. నేను కింద ఉంటాను రండి" అని వెళ్ళింది. రాజు, "నా స్వీటీకి నా మీద ప్రేమ స్టార్ట్ అయినట్టుంది. అంతా నా బిడ్డ వల్లే. లేదు అంటే అది ఇంత ప్రేమగా ఎప్పుడుండాలి నాతో" అని అనుకుంటూ కిందకి వెళ్ళాడు. భూమి, "నాకు మా అమ్మ నాన్నని చూడాలని ఉంది." రాజ్ నవ్వుతూ, "నేను వాళ్ళకి విషయం చెప్పాను. అలాగే అమ్మ వాళ్ళకి కూడా చెప్పాను. వాళ్ళు రావాలి అనుకుంటే వస్తారు. లేదు అంటే మనమే అక్కడికి వెళ్దాం." భూమి, "అయితే మనం అక్కడికి వెళ్దాం అంటే నాకు అక్కడే నచ్చింది." రాజు, "ఓయ్ నీ మొగుడు ఇక్కడ చాలా కష్టపడి ఒక కంపెనీ పెట్టి దాన్ని నెంబర్ 5 స్థానంలో ఉంచాడు. అది ప్రథమ స్థానంలోకి వెళ్ళాలని నేను చూస్తుంటే నువ్వేంటే అక్కడికి వెళ్దాం అంటున్నావు?" భూమి, "మీరేమీ అనుకోనంటే ఒక మాట. ఇక ఆలస్యం ఎందుకు చెప్పు." భూమి, "మరి మీరు చిన్నప్పటి నుండి కూడా ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉండిపోయారు. మరి మీకెప్పుడూ అనిపించలేదా మీ కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నానని? పల్లవి చాలాసార్లు నాతో చెప్పింది, మా అన్నయ్య కూడా మాతో ఉంటే బాగుండేది అని. మరి మీరు ఇక్కడ ఉండడానికి ఇష్టపడ్డారు అని రాజ్ని అడిగింది. రాజు భూమిని హత్తుకుని, "నేను కొన్ని కారణాల వల్ల ఇక్కడికి వచ్చాను బేబీ. నాకు కూడా నా ఫ్యామిలీ అంటే ఇష్టమే. వారికి దూరంగా ఉండాలి అంటే కష్టంగానే ఉంది. మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నాను. మనకు బిడ్డ పుట్టిన తర్వాత అక్కడికి వెళ్దాం అనుకున్నా. ఇక నీకోసం అక్కడ కూడా ఒక కంపెనీ పెట్టాలి." నా స్వీటీ అంత స్వీట్గా అడిగింది. "మరి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? నీకు నచ్చింది చేస్తాను అని అన్నాను కదా. మరి నాకు కావాల్సింది ఇస్తావా" అని అన్నాడు రాజు. భూమి, "మీకు కావాల్సిందేముంది నా దగ్గర" అని అన్నాడు. ఈలోపు తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని రాజు భూమి పెదవులు అందుకున్నాడు. భూమికి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే వదిలి, "ఇప్పుడు వదిలా కానీ రాత్రి అస్సలు వదలను. భూమి, రీతుగారు చెప్పారు కదా నాకు దూరంగా ఉండమని." రాజు భూమి చెవిలో మెల్లగా చేస్తే, "సమస్య లేదు అని అదే చెప్పింది. నిన్ను దగ్గర పెట్టుకుని దూరంగా ఉండాలి అంటే కష్టంగా ఉంది. చాలా కంట్రోల్ చేసుకుంటున్నా తెలుసా? అందుకే ఫోన్ చేశాను. అది నన్ను 4 తిట్టి చెప్పింది. పద భోజనం చేద్దామని ఇద్దరూ తినేశారు. కాసేపు లాన్లో వాకింగ్ చేసి, "నేను వెళ్తున్నా" అని భూమి అంటే తనను తన మీదకి లాక్కుని, "అవును ఎక్కడికి వెళ్ళేది" అని తనని ఎత్తుకుని గదికి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి మెల్లగా తన్ని ఆక్రమించుకున్నాడు. ఇరువురి దేహాలు చెమటతో తడిసిపోయాయి. రాజ్ మనసుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో చెప్పనా, నా కలయికలో మొదటిసారి నీ నోటి నుండి రాజన్న పేరు విన్నానే, అది నాకు చాలా నచ్చింది. నువ్వు ఒప్పుకుంటే మరోసారి అంటూ భూమికి ఆ రాత్రి నిద్రని దూరం చేశాడు రాజు. ఇక కట్ చేస్తే రాజు భూమిని తీసుకుని మరుసటి రోజు ఉదయం హాస్పిటల్కి వెళ్ళాడు. రీతు నివేదికలు చూసి, "అంతా బానే ఉందిరా. తనకి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. తన్ని ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా చూడు." రాజు రీతుని చూస్తూ, "అంతే కదా, బేబీ బానే ఉంది కదా." "అంతా బానే ఉందిరా, కంగారు పడుకో" అని తన కంగారు దాచుకుంటూ చెప్పింది రీతు. రాజు సరే అని భూమిని తీసుకుని వెళ్ళిపోయాడు. రీతు, "ఇప్పటికైతే ఎలాగోలా దాచాను. ఇంకా ఎక్కువ రోజులంటే దాచడం కష్టం. భూమికి కూడా ఇబ్బంది అవుతుంది" అని వారు వెళ్ళగానే మిగతా పేషెంట్ని చూస్తుంది రీతు. రాజ్ భూమిని ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. తన మనసులో ఏదో జరుగుతుంది. అది ఏంటో అర్థం కావట్లేదు రాజ్కి. రీతు నా దగ్గర ఏదో దాస్తుంది అని రాజ్కి అనిపించింది. వెంటనే రాజు అర్జున్కి కాల్ చేశాడు, "ఎక్కడున్నావని." "నేనిప్పుడే రీతు దగ్గరకు వచ్చాను బావా." "ఈ టైంలో ఏంటి? నీ చెల్లికి నాతో రొమాన్స్ చేయాలనిపించిందేమో. రాజు నేను ఆఫీస్ చూసుకోమని చెప్తే ఇలా పిచ్చి వేషాలు వేస్తున్నావా వెధవా." "అర్జున్, రే బావా అలా అనుకురా. నా పెళ్ళం ఎప్పుడో కానీ పిలవదురా. ఇలా పిలిచినప్పుడు నేను వెళ్ళకపోతే అదేం చేస్తుందో నాకన్నా నీకే బాగా తెలుసు.
ఈరోజు పని పూర్తయింది కూడా. అందుకే వెళ్తున్నా. బాయ్ బావా అని కాల్ కట్ చేసి రీతు క్యాబిన్‌కి వెళ్ళాడు అర్జున్. ఏంట్రా ఇంత ఆలస్యం అయ్యింది? రాజ్ కాల్ చేశాడు. ఎక్కడా అని. నువ్వు రమ్మని చెప్పావని చెప్పాను. ఇంతకు మించి ఇంకేమీ రాదా? ఇప్పుడు నేనేం చేశాను? చెయ్యాల్సింది చేశావు అని తిడుతుంటే, హే ఆపు! ఇంతకు రాజ్‌కి విషయం చెప్పావా లేదా? రీతు లేదురా, ఆలస్యం చేసే కొద్దీ భూమికి ప్రమాదం కదా. రాజ్‌కి ఏదో జరుగుతుందని, అది నా దాకా రావటం లేదని అనుమానం వచ్చింది. ఇప్పుడు అర్జున్ కూడా హాస్పిటల్‌కి వెళ్ళాడు. అంటే ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నారు అని కార్‌ని హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. రీతు క్యాబిన్ దగ్గర ఎవ్వరూ లేకపోవటంతో అటువైపు తన అడుగులు పడుతున్నాయి. కానీ రూమ్‌లో వారి మాటలు గట్టిగా వినిపించడంతో ఒక్క క్షణం ఆగి వెళ్ళాలి అనుకున్నాడు. అంతలో రాజ్‌కి విషయం చెప్పావా? లేట్ చేస్తే భూమికి ప్రమాదం అన్న మాట తన చెవిన చేరడంతో రాజ్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. అసలు తను ఏం విన్నాడో ఒక్క క్షణం మననం చేసుకుని అక్కడే శిలలా మిగిలిపోయాడు. రూమ్‌లో అర్జున్ ఇంకా చెప్పకపోతే ఎలా రీతూ? ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అర్జున్. నువ్వు వాడి ఫ్రెండ్‌గా కాకుండా ఒక డాక్టర్‌గా అయినా వాడికి విషయం చెప్పి తీరాలి కదా! ఇంకా దీనికి వేరే మార్గం లేదా? ఉంటే నేనే ఏదో ఒకటి చేసేదాన్ని కదా అర్జున్. వాడిని ఫేస్ చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. వీరు మాటల్లో ఉండగానే రాజు రూమ్‌లోకి వచ్చాడు. అలా సడన్‌గా వస్తాడని అనుకోలేదు. రాజ్‌ని చూడగానే ఇద్దరూ షాక్ అయ్యి కుర్చీలో నుండి లేచి నిలబడ్డారు. ఒకేసారి. రీతూ, రా రాజ్, నువ్వేంటిక్కడ? నాతో ఏమైనా చెప్పాలా? రీతు గుండె 100 స్పీడులో కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. ఎక్కడ తమ మాటలు విన్నాడేమోనని. అర్జున్‌కైతే ఇంక మాటల్లో చెప్పక్కర్లొద్దు. ఒళ్ళంతా చెమటలతోనే తడిచిపోయాడు. రాజు వాళ్ళని చూస్తూ అక్కడ ఒక సైడుకున్న సోఫాలో కూర్చున్నాడు. అర్జున్, బావ ఏంట్రా ఇక్కడ? ఇంట్లో భూమిని ఒక్కదాన్ని వదిలొచ్చావా? రాజు, నా సంగతి సరే గాని నేను మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టున్నా కదా? ఏంటి రాజ్ కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఏంటి? మీరు చాలా ముఖ్యమైన విషయం చర్చించుకుంటున్నారు కదా! అందుకే అలా అడిగాను. అర్జున్ రీతుని చూస్తూ వాడు మా మాటలు వినేశాడు. ఇక నిజం దాచడం కరెక్ట్ కాదు. వాడికి చెప్పేయని అర్జున్ బయటికి వెళ్ళాడు. రీతు వెళ్ళి రాజు పక్కన కూర్చుని సారీరా అంటే నీకెలా చెప్పాలో తెలియలేదు అని రాజ్ చేతిని పట్టుకుంటుంది. నువ్వింకా విషయం చెప్పలేదు రీతూ అని తన చెయ్యిని వెనక్కి తీసుకున్నాడు రాజు. రీతు కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి తీసి వదిలి భూమికి అబార్షన్ చెయ్యాలిరా అంది. అంతే. ఆ మాట వినగానే రాజ్ చేతి పిడికిలి గట్టిగా బిగించి పట్టుకుని చాలా గంభీరంగా ఉన్నాడు. ఎందుకు అని అడిగాడు, బాధ బయటకు కనిపించకుండా. అయినా సరే రీతు మాటల్లో తేడా గమనించి బాధగా రాజ్నే చూస్తుంది. తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మార్చకుండా ఎందుకు అని మరోసారి అడిగాడు. భూమి గర్భాశయం బేబీని మొయ్యలేదు. తనకి చిన్న సర్జరీ చేయాలి. అప్పుడే తను బేబీని క్యారీ చేయగలదు. కాదు, నేను బేబీని క్యారీ చేస్తా అంటే మాత్రం భూమి మనకి దక్కదు. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు. అర్జున్తో షేర్ చేసుకున్నాను. రాజ్, భూమి గర్భిణి అన్నప్పుడు నీ మొహంలో ఎంతో ఆనందం చూశానురా. నాకింకా గుర్తుంది. ఆ సంతోషం కొన్ని రోజులు కూడా నీకు లేకుండా చేశాడు ఆ దేవుడు అని అప్పటి వరకు ఆపుకున్న కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది రీతు. రాజు కళ్ళు మూసుకుని తెరిచి ఇంకా ఎన్ని రోజుల్లో తనకి శస్త్రచికిత్స చేయాలి? మొదట తనకి అబార్షన్ చేయాలి. ఆ తర్వాత ఆపరేషన్ చేయాలి. రాజ్ చేయి పట్టుకుని అంతా సరైపోతుంది. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఆపరేషన్ జరిగితే తనకి ఎటువంటి ప్రమాదం ఉండదు రాజ్. ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళి అర్జున్ భుజం మీద చెయ్యి వేసి సిగరెట్ అన్నాడు. అర్జున్, ఇది హాస్పిటల్ రా అని తనని కారులో కొంచెం దూరం తీసుకుని వెళ్ళి రాజ్ చేతిలో సిగరెట్ ప్యాకెట్ పెట్టాడు. రాజ్ కారు బ్యానెట్ ఎక్కి కూర్చుని మొత్తం ప్యాకెట్స్ అన్నీ కాల్చి అలా ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు. తన ఆలోచన ఏంటో తెలియక రాజ్ని చూస్తూ ఉన్నాడు అర్జున్. మరి రాజ్ ఏం చేయబోతున్నాడు అనేది వచ్చే భాగంలో చూద్దాం. అసలు ఈ విషయం భూమికి చెప్తాడా రాజ్ ఇంటికి వెళ్ళి? అసలు చెప్తే భూమి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.